తెలియజేస్తున్నాను. దీని మీద మీకు ముందుగా తెలియజేసేది ఏమంటే, మన ప్రభుత్వం మొన్న సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అన్నిటి మీద దాదాపు 350 వస్తువులు, నిత్యావసర వస్తువుల మీద 18%, 12%, 28%లో ఉన్న వస్తువులన్నీ కూడా మనకి దాన్ని 5% ప్లస్ ట్యాక్స్ తీసేసింది. ఇది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఈ 20-25 సంవత్సరాల మా సర్వీస్లో కూడా ఇంత విప్లవాత్మకమైన మార్పులు రావడం ఇదే ఫస్ట్ టైం. అట్లానే మన రోజు పేస్టు, సబ్బులు, పిల్లలకి ఐస్ క్రీములు, మనం ఎన్ని ముందు జనరల్గా చెప్పిన తర్వాత మీ సబ్జెక్ట్ చూస్తానండి. ఆ పేస్టులు, సబ్బులు, పాల్లో కూడా మనకి ప్యాకేజీ పాలు ఉంటాయి వాటి మీద. అట్లానే ఐస్ క్రీమ్స్, నూనెలు, థర్మామీటర్లు, మెడికల్ వస్తువులు. మీకు ముఖ్యంగా చెప్పబోయే దీంట్లో మన పెద్దవాళ్ళకి ఏదన్నా మనం ల్యాబ్ పోయినప్పుడు టెస్టులు చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే యంత్ర పరికరాలు ఇంతకుముందు 18%లో ఉంది. వాళ్ళు 10 లక్షలు పెట్టి ఒక యంత్రం కొనుక్కొచ్చి దాన్ని మళ్ళీ 1,80,000 మనకి ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. అది మొత్తం తీసేయటం వల్ల మీ దగ్గర నుంచి కూడా వసూలు చేసే ఆ బిల్లులు కూడా తగ్గిపోతాయి. అట్లానే ముఖ్యమైన క్యాన్సర్ సంబంధించినవి ప్లస్ థర్మామీటరు, మేజర్గా మనం వాడే వాటన్నిటి మీద కూడా 18% ఉన్న ట్యాక్స్ని మనం ఎప్పుడు చూసామండి. 18% మేమేదో సబ్బు కొనుక్కొచ్చుకుంటాం, పేస్ట్ కొనుక్కొచ్చుకుంటాం, పాలు కొనుక్కొచ్చుకుంటాం అంటారు. ఏం లేదు, మీరు సబ్బు 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటే దాంట్లో ₹1.20 గవర్నమెంట్ వసూలు చేసింది. మీరే కట్టాల్సింది. సామాన్య మానవుడు, సామాన్య వ్యక్తి, సామాన్యమైన మహిళ మీరే కట్టాలి. ఆ డబ్బులు మీ నుంచే వ్యాపారస్తుల నుంచి గవర్నమెంట్కి వచ్చాయి. అదంతా కూడా మన గవర్నమెంట్ తగ్గించిందండి. ఆ ఫలితాలు అయితే మీకు రావాల్సిందే. ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ఫలాలు సామాన్య మానవుడికి మీ ఇంటికి రావాలని ఇంత విస్తృతమైన ప్రాతిపదిక మీద దీని అవగాహన కల్పిస్తున్నారు. అడగండి, 22వ తారీఖు నుంచి టీవీల మీద, విజుల మీద, మరియు మనం కొనుక్కునే 2 వీలర్ మీద కూడా ఉంది. 350cc బైక్ లోపు ఉంటే అది కూడా రేట్లు తగ్గిపోయింది. మీరు అవన్నీ గ్రహించి మీరు అడగండి. మీరు అడిగి ఆ రేట్లు తగ్గించుకొని ఆ ఫలితాలు మీరు పొందండి. బండి కొనుక్కుంటున్నారు, 8,000 నుంచి 10,000 మిగులుతాయి. ఇంతకుముందు 22వ తారీఖులో ముందు కొనుక్కున్నట్టు 10,000 గవర్నమెంట్ కట్టాల్సి వచ్చేది. ఆ ట్యాక్సే మీరు కట్టాల్సి వచ్చేది. అందువల్ల అదంతా మిగిలిపోయింది. మీరు గమనించి తెలుసుకొని అడగండి. దానికి ఏదన్నా మన రేటు తగ్గలేదు అంటే మన పై అధికారులకు కానీ లేకపోతే 1915 అనే నెంబర్కి కానీ కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయండి. దానివల్ల కూడా మనకు ఫలితం ఉంది. ఈ ఫలితాలు సామాన్య మీ నుంచి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళకి, మన విలేజ్లో, మన మండలంలో, మన జిల్లాలో ఇదంతా విస్తృతంగా తెలియాలనే మన గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రచారం అన్నమాట. ఇప్పుడు టీవీలో మీకు ఫోన్లలో వచ్చేది మీరు చూస్తారు, తీసి పక్కన పెడతారు. కానీ మన ఈ క్యాబినెట్లో ఈ అధికారులు, ఈ నాయకులు మనందరం కూర్చొని ఇంత వివరంగా చెప్తున్నామంటే అది మీకోసమే. మీరు గమనించండి, ఫలాలు మీరు పొందండి. అట్లానే ప్రధానంగా మన ఊరికి సంబంధించిన వివరణ, మనకి ఇంతకుముందు వేప నూనెలు కానీ అవి కానీ మొత్తం 12% ఉండేది ట్యాక్స్. అవన్నీ కూడా తీసేసి ఓన్లీ 5%లో పెట్టారు. అట్లానే ఆక్వా కల్చర్కి అవసరమైన మీ వస్తువులు ఇంతకుముందు అవి 18% ట్యాక్స్లో ఉండేయండి. అవన్నీ కూడా మీరు 100 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే దాంట్లో 18 రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సి వచ్చాయి. ఇప్పుడు తీసేశారండి. అవన్నీ తీసేశారు. ఓన్లీ 5%లోనే ఉంచారు అవన్నీ. అట్లానే చేపల వేట పరికరాలు కూడా మీరు వాడే పరికరాలు, మన ఊళ్ళో వాడే పరికరాలు కూడా అన్నిటికీ కూడా 5% ముందు 12% ఉండేది. ఇది కూడా మన ప్రభుత్వము ఇప్పుడున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ తీసుకున్న మంచి నిర్ణయం ఇది. ఈ తీసుకున్న నిర్ణయం మీకు రావాలని వాళ్ళు చాలా తపన పడుతున్నారు. దాదాపు మన ప్రభుత్వం 8,000 కోట్లు ఈ ద్వారా ఈ ట్యాక్స్లు తగ్గించడం ద్వారా కోల్పోయింది. ఆ కోల్పోయిన డబ్బులు మీ ఇంటికి రావాలని గవర్నమెంట్ బాగా ట్రై చేస్తుంది. అందుకని మేము విస్తృతంగా మన ఎండిఓ గారు కానీ మన అధికారులకు కానీ మేము రోజు చెప్పండి, మీటింగ్ పెట్టుకుందామని రోజు అడుగుతున్నాం. అట్లానే ఇలా మనం అందరం కలిసాము. అట్లానే కంపోస్టింగ్ యంత్రాలు కానీ ఆహార శుద్ధి పరికరాలు మనం ఈ
ప్రాసెసింగ్ పెట్టుకున్నాం. మనూరులో ప్రాసెసింగ్ చాలా ఉంది, వాళ్ళు కూడా కొంత ట్యాక్స్ కడతారు, అది కూడా తీసేశారు. అందువల్ల అవి కూడా ట్యాక్స్ తీసేయడం వల్ల ఆ ప్రాసెసింగ్ చేసే వాళ్ళు పెరుగుతారు, ప్లస్ మన ఊళ్ళో కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అట్లాగా ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్స్ తగ్గిందండి. అదంతా కూడా సామాన్య మానవులని మీరందరూ తెలుసుకొని మా నాన్న చెప్పండి. అట్లానే ఈ వేదిక నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నాకు నమస్కారాలు. మీరు నన్ను ఒక 20 డౌట్లు అడగాలి దీని మీద. మీరు వెళ్ళేటప్పుడు అందరూ కలిసి నేను క్లియర్గా చెబుతాను. జిఎస్టీ గురించి కానీ, తగ్గిన రేట్ల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, దేని గురించి ఆయన జిఎస్టీ అనే పదంలో మీకు అర్థం కాని ఉంటే నేనే చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఎట్లా వసూలు చేస్తామంటే మనం ఒక 50,000 పెట్టి బండి కొంటామండి. మనం 50,000 వరకు ఇచ్చేస్తారు, మీరు వచ్చేస్తారు. ఇంతకుముందు అది 28% ఉండేది. అది ఎంత అంటే 14,000 కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 4,500 కడితేనే ట్యాక్స్ 4,500 తీసుకుంటారు. ఇంతకుముందు 14,000 తీసుకునేవాడు, ఇప్పుడు 4,500 తీసుకుని మీకు బండి ఇచ్చేస్తారు. అంత రేట్లు తేడా వచ్చినాయి, అంత గమనించండి. మీ పరికరాలు కూడా చాలా తగ్గిపోయినాయి. ఇంకా విస్తృతంగా టీవీల్లో, పేపర్లో, మీడియాలో, ప్లస్ మన మీడియా మిత్రుల ద్వారా మీకంతా వివరాలు తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి.